అంతా అయిపోతుంది, అద్భుతాన్ని సాధిస్తామని చెప్పి నిజమని నమ్మి మోసపోయాను. భార్యా బిడ్డలు వదిలిపెట్టి మీ వెంటబడి వచ్చారు. దాదాపు 10 ఏళ్ళు నరకం లాంటి ఈ గుహలో పడి ఉన్నాను. ఇంకొక క్షణం కూడా ఈ చీకటి జీవితాన్ని అనుభవించలేను. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్ళవచ్చు రామయ్య, కానీ ఒక్క విషయం, మనం ఈ చీకటి జీవితాన్ని ఎందుకు ఎన్నుకున్నాము? మన సుఖాన్ని, మన కుటుంబ క్షేమాన్ని ఎందుకు త్యాగం చేశాము? ఒక్క మాట గుర్తు తెచ్చుకో. 2 వైపులా శత్రువు చుట్టుముట్టుతున్న మాతృదేశ రక్షణ మన ముఖ్య కర్తవ్యమని మర్చిపోకు. దట్ ఈస్ అవర్ సీక్రెట్ డ్యూటీ. ఈ ప్రయోగం పూర్తి, ప్రళయ కిరణం తయారైతే శత్రువులు మన సరిహద్దులను కన్నెత్తి కూడా చూడలేరు. ఒక్కొక్క సరిహద్దు మీదికి వచ్చిన శత్రుశీలను ఒక్కొక్క కిరణమే హతమార్చి జవాబు చెబుతుంది. నాట్ ఓన్లీ దాట్, ఈ ప్రళయ శక్తితో కొండల్ని పిండి చేయవచ్చు, నదీ ప్రవాహాల్నే మార్చవచ్చు, దేశాన్ని సస్యశ్యామలం చేయవచ్చు. ఓ, ఆలోగా మనం ఇక్కడ దిక్కులేని చావు కూడా చావవచ్చు. నియర్లీ 10 years అహోరాత్రులు కష్టపడ్డా సాధించలేని ప్రళయకిరణం ఇంకెప్పుడు కనిపిస్తుంది. ఇంకొక 6 నెలల్లో నా ప్రయోగం తప్పక జయప్రదమవుతుంది. ఐ ప్రామిస్ యూ దట్. 6 నెలలు 6 నెలలు 6 నెలలు అంటూ ఇలా ఎన్నో సార్లు నన్ను మభ్యపెట్టారు. ఇదే ఆఖరిసారి రామయ్య, ప్లీజ్. ఇన్నాళ్ళు ఓర్చుకున్నా, ఇంకొక 6 నెలలు ఓపిక పట్టు. 6 months. 6 months.
మనకు కావలసిన ప్లాను మరో దేశపు వాడి చేతిలో పడింది. అతడు గాడు నాగలాపల్లి అడవుల వైపు పోతున్నాడు. ఎలాగైనా సరే ఆ ప్లాన్ చేజిక్కించుకోవాలి. కమాన్ రష్. నువ్వు తాడి తన్నేవాడివైతే నీ తలదన్నేవాడిని నేను. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా ఈ ట్రిగ్గర్ మీదకు నా వేలు వెళ్ళక ముందే ఆ ప్లాన్ తీసి బయట పెట్టి. ఇక ఈ భూమి మీద నీ అవసరం తీరిపోయింది. చావడానికి సిద్ధమవు. నన్ను షూట్ చేస్తే ఇక్కడే ఆగిపోతారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు మిస్టర్ భూపాలరావు. నా పేరు నీకెలా తెలుసు? మన ఇద్దరం ఒకే పనిలో దిగాం గనక. నువ్వే దేశం కోసం పాటు పడుతున్నావో ఆ దేశము నా దేశము మిత్ర దేశాలు గనక మన విరోధులైన ఈ దేశపు వాళ్ళు ఈ నాగలాపల్లి అడవుల్లో రహస్యంగా పెట్టిన ల్యాబొరేటరీని కనిపెట్టడమే మన ధ్యేయం గనక. ల్యాబొరేటరీని కనిపెట్టడానికి ఈ ప్లాన్ చాలు. ఇంకా నువ్వెందుకు తిండిదండక? అదే ప్లాన్ లో సగభాగమే. ఆ సగంతోనే నాలిక గీసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. మిగతా సగం ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పే ముందు ఒక షరతు. ఏమిటా షరతు? ఆ ల్యాబొరేటరీని కనిపెట్టి వాళ్ళ ఫార్ములాని చేజిక్కించుకోగానే దాన్ని నువ్వు నీ దేశానికి చేరవేసినట్టే నేను నా దేశానికి చేరవేస్తాను. సరే, నీకు వచ్చే లాభంలో చేరి సగం 50-50. ఓకే, డన్. చెప్పు, ఎక్కడ నీ మనవడు? మనవడా? నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు.